రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలో గ్రామ సభ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఇటు గ్రామ సభలో ఈ క్రింద అంశాలను చర్చించి తీర్మానించడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ, ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారుల గురించి మరియు కొత్త దరఖాస్తుల స్వీకరణ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాదారులు మరియు కొత్త దరఖాస్తుల స్వీకరణ, రైతు భరోసా మరియు కొత్త దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కావున ఇటు గ్రామ సభకు జీపీ స్పెషల్ ఆఫీసర్ ఎన్ రాకేష్ కుమార్, జీపీ క్లస్టర్ ఆఫీసర్ బి సతీష్ కుమార్, ఏఈఓ శ్రీధర్, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి శిరీష, ఎఫ్ఏ రాజు, అంగడివాడి టీచర్స్ స్వరూప, రాణి, మహేశ్వరి, ఏఎన్ఎం స్వరూప, ఆశావర్క శోభారాణి, మహేశ్వరి, కోఆప్షన్ నెంబర్ మాజీ సలావుద్దీన్, మాజీ ఎంపీటీసీ మాజీ మగ్గం పటేల్, టీఆర్ఎస్ కార్యకర్తలు, అన్వర్ బై, హలో పటేల్ వార్డు మెంబర్లు, మాజీ టీఎస్ శ్రీనివాస్, నరసింహులు, కెదిర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరం గట్టట్లా అన్ని అన్ని ఫోటో దిగినావు కదా, దిగుతా చాలా ఫోటో సూరారం గ్రామం సదాస్పేట మండల్ తరఫు నుంచి సదాస్పేట మండల్ సూరారం గ్రామం పంచాయతీలో ఈరోజు గ్రామ సభ చేయడం జరిగింది. కాబట్టి గత పాలకులు ఈ పాలకులకు తేడా ఉన్నది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డిసెంబర్ 9కి ప్రతి స్కీమ్ అమలు చేస్తా అని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏ పథకం ఇప్పటిదాకా అమలు అయింది దాఖలాలు లేవు. కాకపోతే విషయం ఏంటంటే రైతు భరోసా ఇస్తామని చెప్పి సంవత్సరం నానబెట్టి ఇప్పటిదాకా అప్లికేషన్ సంవత్సరం నానబెట్టుడు తప్ప అప్లికేషన్లు అన్నీ ఈ కాగితాల్లో పరిమితమైంది కానీ ఇప్పటిదాకా ₹1 వచ్చిన దాఖలాలు లేవు. కాకపోతే విషయం ఏంటంటే రైతు రేషన్ కార్డులని సంవత్సరం ముందే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా ఖాళీ పేపర్లోనే కనబడుతుంది కానీ ఎవరికి వచ్చిన బియ్యం దాఖలాలు లేవు, రేషన్ కార్డు వచ్చిన లేదు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అందరినీ ప్రజలు మోసం చేసి ఇందిరమ్మ ఇల్లుల గురించి అప్లికేషన్ తీసుకుని సంవత్సరం అమ్మాయి దాన్ని సర్వే చేయడానికి 6 నుంచి 9 నెలలు కాలం పడితే ఇల్లులు కట్టాలి ఎప్పుడు, పోవాలి ఎప్పుడు. గతంలో చెప్పింది మేము డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అని చెప్పి మోసం చేసిండని చెప్పి మీరేం చేస్తున్నారు? 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, మొత్తం ఊరందరికి ఇస్తాం, 24 లక్షల మందిలు ఇస్తాం చెప్పిన మాటలు ఏడున్నాయి. ఇప్పుడు ఇస్తున్నది ఏంది? ఓన్లీ ఖాళీ రేషన్ కార్డుల అప్లికేషన్లని ప్రజాపాలన దృష్ట్యా తీసుకొని ప్రజల వద్ద పాలన ఉంటే గతంలో రైతు బంధు ఇచ్చినట్టు ఈ దఫాల రైతు భరోసా ఇస్తా అని చెప్పి భరోసా పేరు మీదనే మోసం చేసిన దకాలు ఉన్నాయి. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే గ్రామం తరఫు నుంచి రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి ఎగ్గొట్టిర్రు. రుణమాఫీ మొత్తం పూర్తి కాలేదని అడగడం జరిగింది. ఈ ద్వారా తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించమనండి, అందరికీ వచ్చే విధంగా చూడమని ఈ ప్రజావేదిక ద్వారా ప్రజాపాలన మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి అందరు ఎలిజిబుల్ అందరికీ వచ్చేటట్టు చూడాలని ఈ గ్రామ సభ ద్వారా తీర్మానం చేసి ఆఫీసర్లకు చెప్పడం జరిగింది.